ఓం శ్రీ గురుభ్యో నమః. కొంతమంది సాధకులు ఫోన్ చేసి అడిగారు అన్నట్టు వాళ్ళు, అమ్మ మాకు వెయిట్ లాస్ అవ్వట్లేదు, లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకుంటున్నాము, అయినా మేము ఎలాంటి వెయిట్ తగ్గలేదమ్మా. ఒక 20 రోజులు 21 రోజు 30 డేస్ ఒక దగ్గరికి ఒక ప్లేస్లో ఉండి కూడా వచ్చాము. అక్కడ ఉన్నంతసేపే బాగుంది, తర్వాత మళ్ళా యథావిధిగా నాకు వెయిట్ అనేది పెరిగిపోయాను, మరి ఎలానమ్మా అని అడిగారు. మన సాధనలో ఏమైనా ఇలాంటివి ఉంటాయంటే ఇది కూడా క్రియనే అంటారు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి సాధకులు కూడా. మీరు అడిగిన క్వశ్చన్లకి నేను ఆన్సర్ చెప్పడము, ఇది ప్రాక్టీస్ చేయండి అని చెప్పడం కూడా, ఇది కూడా సాధనలో భాగము, క్రియ అనే అనబడుతుంది అన్నట్టు. అయితే ఏం చేయాలంటే, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక 100 కేజీలు ఉన్నారు, నాకు నేను కాల్ చేసిన వాళ్ళు 110 కేజీలు ఉన్నారంట వాళ్ళు. అంటే దీంతో పాటు హార్ట్ ప్రాబ్లము, వాళ్ళకు ఇతర బీపీ అని, షుగర్ అని, ఇవి కూడా ఈ మధ్య కాలంలో అటాక్ అయ్యాయని చెప్పారన్నట్టు. ఎన్నో అవుతాయండి ఆటోమేటిక్గా. ఒక్క ఆరోగ్యం మనకి ఏదన్నా దెబ్బతిన్నదంటే మొత్తం మీద ఇంకా ఎన్నో జబ్బులు అటాక్ అవుతూ ఉంటాయి అన్నట్టు. అందుకే ఈ బాగా వెయిట్ ఉన్న వాళ్ళు, సాధన చేసిన వాళ్ళకి ఒకటే విషయం చెప్తున్నా నేను. మీ యొక్క ఫోన్ ఉంటుంది కదండి, ఫోన్ పైన ఆ స్క్రీన్ పైన మనకి ఇష్టమైన భగవంతుడిది కానీ, మన ఇష్టమైన వాళ్ళ ఫోటో కానీ పెట్టుకుంటూ ఉంటాం. అలా పెట్టుకున్న తర్వాత కూడా మీరు ఇప్పుడు 110 కేజీలు ఉన్నారమ్మా ఉదాహరణకి, మీరు ఎన్ని కేజీలు కావాలనుకుంటున్నారు? ఒక 60 కేజెస్ కావాలనుకున్నారు. మీ ఏజ్ తగ్గట్టుగా మీ వెయిట్ ఒక 60 కేజెస్ అనేసి ఒక సింబల్ వేసుకోండి. ఆ అక్షరం అంటే అక్కడ వర్డ్స్ని అక్కడ పెట్టండి. మీరు ఫోన్ మాత్రము 24 అవర్స్లో కనీసం 20 అవర్స్ అన్న చూస్తారు. ఏ పని చేసుకున్న ఒక టింగ్ మన ఒక మెసేజ్ రాగానే వెంటనే ఫోన్ తీసుకొని చూస్తుంటాం, ఏమొచ్చింది, ఏ గ్రూప్లో ఏమొచ్చింది, లేకపోతే ఏ మెసేజ్ వచ్చింది అనేసి మనం ఎంత పని ఉన్నా చూసుకుంటాం అన్నట్టు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ ఫోన్ చూసినప్పుడు మీరు 60 కేజీలు అనేది మీకు తెలుస్తుంది అన్నట్టు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, 60 కేజీలు అంటే నేను 60 కేజీలు కావాలి అంటే నేను వెయిట్ లాస్. ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, 60 కేజీలు తగ్గాను అంతే తప్ప నేను 100 కేజీలు ఉన్నాను, నేను 100 కేజీలు ఉన్నాను, లేకపోతే నేను 70 కేజీలు ఉన్నాను అని మాత్రము జపం చేయకండి. నేను 60 కేజెస్ ఉన్నాను, ఐఆమ్ హెల్దీ, ఈ పాయింట్ని పట్టుకోండి. తప్పకుండా మీరు వెయిట్ లాస్ అవుతారు. ఇది ఎన్ని రోజులలో అవుతుంది అంటే మీ తపనను బట్టి మీకు రోజులు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా అదే కనుక. హెల్దీగా ఉంటేనే సాధన చేస్తారు కదా, దానికోసమే ఈ విషయం షేర్ చేశాను. వెయిట్ లాస్ కోసం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి అనే విషయం మీ అందరికీ షేర్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది నెంబర్లను సంప్రదించండి.